అయ్యో, నేను పూజించిన దేవుళ్ళందరూ నన్ను వదిలేసరే. నాకెందుకు ఇటువంటి పరీక్షలు పెడుతున్నాడు దేవుడు? అయ్యో, నేను నిన్నేరా వీరభద్రులా నమ్ముకున్నాను, నువ్వు కూడా వదిలేసావు కదా. పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ఏం చెప్తారో తెలియట్లేదు. వీళ్ళెందుకు పనికిరారు, పెద్ద చించేస్తామని చెప్పుకుంటారు. ఇక్కడున్న ఎదవలందరూ గుడ్డి గుర్రం పడుతోవడానికే పనికొస్తారు. ఇదేనా ఆయన చూసుకునే లక్షణం? అయ్యో ముసలి, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. తలారి నీ మాటలు విన్నాడంటే చంపేస్తాడు. ఏదో ఒక రోజు కొడతాడ్రా, రోజు వాడు కొడతాడా? అది కూడా నా మీద ఉన్న ప్రేమతో 2 దెబ్బలు వేస్తూ ఉంటాడు అంతే. అందుకని బెదిరిపోతూ ఉంటావా? సరే సరే, కథలు విన్నది చాలు, వచ్చి కాఫీ కొనివ్వు పద. తలారిది నాది గురు శిష్యుల బంధం రా. నన్ను చూస్తేనే వాడి కళ్ళలో భయం కనిపిస్తుంది. తెలిసిందా? ఎవరు బయటికి వెళ్ళకూడదు. నువ్వు ఊరుకో తల్లి. మగాళ్ళన్నాక వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలా వెళ్లకుండా ఉన్నవాళ్ళం ఉన్న చోటే ఉండిపోగలమా? పో లోపలికే. తలారే చెప్పి వెళ్ళాడు. తలారి ఏంట్రా ఊరికే కాఫీ కాఫీ అంటావు? పదా పోరా పో. ముసలయ్యా నువ్వు పోవే లోపలికి. ముసలయ్య పడుచయ్య అంటూ నీ కాళ్ళు ఒక చోటు నిలబడవా? పదా ఊరికే నస. పోండి. సమవుజ్జి అయిన శత్రువులు, వెన్నుపోటు పొడిచే ద్రోహులు అందరి గురించి తెలుసుకున్న మేము చాప కింద నీరులో వచ్చిన శత్రువుని చూసుకోలేదు. కృష్ణమూర్తి వాళ్ళ నాన్న ఎప్పుడో తీసుకున్న అప్పు కోసం రామ్మోహన్ రావు గారు కృష్ణమూర్తి ఇంటిని రాయించుకోవాలనుకున్నాడు. పంచాయతీ పెద్దలుగా వెళ్ళిన మేము ఆ ఇల్లు లాక్కుని రామ్మోహన్ రావు గారికి ఇచ్చేశాం. పెట్రా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డ ఆపరేషన్ ఖర్చుల కోసం ఉన్న ఇల్లు పోయినందువల్ల వాళ్ళ బిడ్డను కాపాడుకోలేకపోయారు. తన జీవితం సర్వనాశనం కావడానికి సోమయ్య, తలారే కారకులని కృష్ణమూర్తి భావించాడు. మమ్మల్ని చంపేయాలనే కక్ష వాడికి కలిగింది, కానీ భయపడిపోయాడు.